త్వరలో తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ నూతన కార్యవర్గం నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతల నుంచి ముఖ్య నాయకుల సమగ్ర సమాచారం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో 2 గంటల పాటు వీరి సమావేశం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి సమగ్ర సమాచారం తీసుకుంది. ఏఐసీసీ అధిష్టానం ప్రభుత్వ పార్టీ వ్యవహారాల గురించి తెలుసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా హైకమాండ్ నేతలు ఆరా తీశారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చ జరిగింది. అన్ని విషయాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారని, త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తాం. నాతో అన్ని సమాచారం తీసుకున్నాం. మేము కూడా అన్ని విషయాలు అభివృద్ధి సంక్షేమంతో పాటు వివిధ విషయాలను అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. తుది నిర్ణయం తీసుకుంటాం.